కొంచెం వేడి వేడి రొట్టె 20 రోజులు చేసిన డైట్ అంతా మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. బీచ్ దగ్గరికి రాగానే హనుమంతుడే కానొచ్చిండు. ఫుల్ బలం వస్తుంది ఇక మనకి. కంగులీలు ఎవరో మంచిగా డెకరేషన్ చేసుకున్నారు. మరి రిసెప్షన్ వాళ్ళ హనీమూనో లేకపోతే వాళ్ళ క్యాండిల్ లైట్ డిన్నర్. టేక్ 220 కమాండ్ వచ్చింది ఆర్టిస్ట్. సికందర్ మోడల్ స్టేడియంల తత్తరిలే ఈలల్ గల్లలో పోతే చూడరు గైస్, ఇద్దరు లవర్స్. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి బీచ్ లో డెకరేషన్ చూపిస్తున్నా. శివజ్యోతికి వెళ్ళది సర్ప్రైజ్ ఫీల్ అవుతుందో మరి ఏం చెప్తుంది చూద్దాం. ప్లానింగ్ జ్యోతి డెకరేషన్ నీదే అది. థమ్స్అప్ మిగిలినాయి, ఫుడ్ తిన్నా మిగిలినాయి, నేను పట్టుకున్నా అంతే కదా మరి. ఇలా హ్యాపీ బర్త్డే. శివజ్యోతి ఫ్రెండ్స్ కలిసారు ఇక్కడ. మొత్తం ఓట్లు వేసినాం, అది వేసినాం, ఇది వేసినాం. బిగ్ బాస్ అప్పుడు చెప్పు ఫస్ట్. ఎటు పోతున్నావు? హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డేనా? థ్యాంక్ యూ. రేపు నా పుట్టినరోజు. రేపు పుట్టినరోజు. ఇలా రాత్రికి తోలుకపోతున్నా. 7 కంటే బయటకు పోతున్నామని చెప్పిన అంతే. ఏడుకోతున్నామో నాకు తెలుసు. బీచ్ పోతున్నాం చీరాల అని తెలుసు అంతే. నాకు చెప్పినావు కదా. సీర్ తాడుకోయినాక చీరేస్తాను నేను. మధ్యలో ఆకలి అవుతుందంటే అన్నం తినిపించింది. అన్నం తినేందుకు ఆపింది. ఉల్లిగడ్డలు ఎప్పుడన్నా తింటావా? ఉల్లిగడ్డలు తింటే నా ఆకలి అవుతుంది. ఏం చేస్తావు? నేను ఉప్మాలు ఉల్లిగడ్డ వేసినది నా అట్లాంటిది ఆకలి అవుతుంది. నేను గత 1 నెల రోజుల నుంచి స్ట్రిక్ట్గా ఇట్లా నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చూస్తే తెలుస్తుంది. ఫుల్ డైట్ అయిపోయినా. నా స్నాప్ చూస్తే అందరు తెలుస్తుంది. ఈ స్నాప్లలో ఉన్నారో లేదో తెలియదు. వీడ కింద ఐడి ఇస్తాం, పెట్టండి. ఫుడ్ వస్తుంది. ఫుడ్ సో ఇట్లా 7:30కు లేస్తున్నా, 8 గంటలకు కింద వాకింగ్ పోయి 9 వరకు వాక్ చేస్తున్నా, వస్తున్నా. 10 గంటల వరకు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా, 2 గంటల వరకు అన్నం తింటున్నా, మళ్ళీ రాత్రి 7 గంటల లోపే తినేస్తున్నా. ఇటువంటి డైట్ని ఇలా బర్త్డే వీక్తో చీటింగ్ చేపిస్తున్నా. ఆయన చేస్తా చూడుకుని నేను ఆయన అర్థం చేస్తా. ఫుడ్ ఓకే. ఫుడ్ అంటే మాత్రం ఉంటుంది కదా. కడాయి చికెన్, ఓకే, బటర్ నాన్, గార్లిక్ నాన్. గార్లిక్ బటర్ నాన్ నాకు చాలా ఇష్టం. మీ దాంట్లో ఎంతమందికి ఇష్టమో చెప్పండి. ఇది భయ్యా పెట్టుకుంటాను దాన్ని. కొంచెం వేడి వేడి రొట్టె. 20 రోజులు చేసిన డైట్ అంతా. నేను కూడా ఫుల్ డైట్. ఇలా ఒక్కరోజుగా ఏం కాదు అంటే నాన్నకి చెప్పిన. ఎట్లున్నావు మంగులు? డైట్ చెప్పవా? ఏ రకంగా నువ్వు ఫుడ్ పెడతావు? డైట్ ఫుడ్ అదే డైట్. నాకు అర్థం కాలేదు సార్. ఏమేమో సర్ప్రైజ్ లేదు. అడిపోయినాక చూస్తా. కడాయి చికెన్ కడాయిలో తెచ్చిండు. యాక్చువల్గా మీ అందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ పుట్టినరోజు బ్యాంకాక్ పోయినాం. ఈ ఇయర్ కూడా మేము అట్లనే ఎక్కడన్నా పోవాల్సింది. బట్ కొంచెం గట్టిగా మాట్లాడు. కొన్ని అనుకోని కారణాలు, ఒక చోటు ఉంటుంది అనుకొని క్యాన్సిల్ చేసుకున్నాం. బుక్ చేసిన తర్వాత అది చేస్తే షూట్ క్యాన్సిల్ అయింది. ప్రచారం గాంధీ మారేతో కూర్చున్నాయి కదా. యాక్చువల్లీ అండమాన్ బుక్ చేసిన, పైసలు బుక్ అయినాయి. అండమాన్ బుక్ చేసిన మా ఆయన, కాకపోతే క్యాన్సిల్ అయిపోయింది. ఏం కాదు, శివజ్యోతి వల్ల పైసలు బుక్ అవ్వడ్డాయి. వీళ్ళ పైసలు వచ్చి ఎందుకు కూడా కొట్టుకున్నాను, క్యాన్సిల్ చేయించిన. అది పోయింది, ఇది పోయింది. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది, 2 పోయినాయి. అయినా సరే అప్పటికప్పటికే రాత్రి దగ్గర పట్ల ప్లేస్ ఏంటి ఎటు పోవచ్చు. మా ఆయన మళ్ళీ గోవా అన్నాడు. నేను చచ్చినదా అన్న. ఇది ఇప్పుడు చీరాల వరకు అవుతుంది. ఎప్పటి సమయంలో ఉంది నాకు చూడాలి చీరాలని. సచ్చినారా అని అన్నది. పుట్టినరోజు రోజు సంపడు ఎందుకని వేరే దగ్గర దొరకపోతున్నా. అట్లా కార్లో మేము ఇద్దరమే పోతున్నాం. మంచిగా ఈ సంవత్సరం మొత్తం మంచి జరగాల అని బ్లెస్ చేయండి సరేనా. బేసిక్గా 3 అనేది నా లక్కీ నెంబర్. సో 30లో పడుతున్నా కదా, 30 నుంచి 39 అంటే ఆల్మోస్ట్ 10 years దాకా జిందగీ నాదే. ఇక జెండా ఎగిరేస్తా అనుకున్నా. కానీ ఒక 2017 నుంచి 2023 వరకు వరస్ట్ ఇయర్ ఏదైనా ఉందా అంటే 23. 30 పడే చక్రం తిప్పుదాం అనుకున్నాం. నా చక్రం తిప్పి గుర్రగా తిరిగిపించి కింద ఎత్తేసింది. అన్నీ ఉన్నాయి, వర్క్ ఉంది, పైసలు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏదైనా అనుకుని చేస్తే అది అవ్వలేదు. మస్తు పర్సనల్ విషయాలు, ప్రొఫెషనల్ విషయాలు అవి జరగలేవు.
అందుకే కొంచెం డిసప్పాయింట్మెంట్. ఏం కాదు, ఒక సంవత్సరం వేస్ట్ అయినంత మాత్రం కొంపలేం మరిపో, రీస్టార్ట్ చేద్దాం మళ్ళా. ఇది ఇప్పుడు 31 వాడంగానే ఎట్లా విజృంభిస్తా అనుకుంటున్నావు, మళ్ళీ స్లీప్ వేస్తా. అన్నున్నాయి కానీ కొంచెం ప్రశాంతత దూరం అయింది. సో ప్లీజ్ ఈ సంవత్సరం అది మాత్రమే ఉండాలని బ్లెస్ చేయండి. లేదా అన్ని ఎట్లన్నా సంపాదించుకుంటారని నేను ఈ స్ట్రెస్ అనేది అన్ని తొలగించుకోలేకపోతున్నాను. ఇది లేకుండా ఉండేటట్టు బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. వార్తలు ఇంతతో సమాప్తం. హెడ్లైన్స్ చెప్పను. చెప్పురా. నమస్తే, నా పేరు శివజ్యోతి. ఇవాళ బ్లాగ్లో ముందుగా హెడ్లైన్స్ ఏంటంటే, తన 31వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడానికి చీరాల వెళ్తున్న శివజ్యోతి ఆమె భర్త గంగుని మార్గమధ్యంలో ఆకలిస్తే కడాయి చికెన్ తింటున్నారు. తర్వాత ఏం జరగబోతుందని ఒక అటువైపు చూపి మొత్తం ముసుకే. పక్కకి ఇంకేమో రిసార్ట్లు పడుతున్నట్టున్నారు. టేక్ 220 కమాన్. వచ్చింది ఆర్టిస్ట్. సికందర్ మోడల్ స్టేడియంల తత్తరిలే ఈలల్. నువ్వు 420. ఏ నువ్వు ఇట్లా చెప్పుకి యూపీ ఫస్ట్. సార్ అది ఏంటి అవి? హ్యాంగర్స్. ఓకే, బట్టలు వేసుకునేది. మన సూట్కేస్ రెండు నీయే కింద చెప్పులకి. చీ, నువ్వు చేసే లోపు ఆడియన్స్ కి బోర్ వస్తుంది. లోపల రూమ్ టూర్, ఇది హోటల్ టూర్. నేను చాయ్ తెచ్చిన కదా థర్మస్ లో, అది ఇక్కడ నీళ్ళు నింపి కడిగి పెట్టేసిన. 2 సబ్బులు ఇచ్చి రోలాల, నా సబ్బు నాకు, ఈ సబ్బు నీకు. షాంపూ ఒకటి ఇచ్చారు, బ్రష్ 2 ఇచ్చారు. ఓకే, జ్వరం వచ్చిన 2 ఇచ్చారు. 2 తువాళ్ళు అటు పక్కకి షవర్. బాగుందా? నచ్చిందా నీకు? సూపర్ ఉన్నది. ఓకే దా. ఇటు టబ్బు కూడా ఉన్నది. అంత లేదులే, దొంగ పిల్లలు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఓకే, ఇప్పుడు దానికి అదొక స్నాప్ పెడితే ఉరుకొస్తాడు. చిన్న రిఫ్రిజిరేటర్ తెచ్చుకో ఇప్పుడు. కింద ఒక కబోర్డు. ఇది నా పర్సు, నా కార్కి. వాటర్ బాటిల్, ఒక పెద్ద టీవీ పెట్టిండు. ఇంకేం చదివాక కింద ఏమంటారు? కింద టీవీ యూనిట్. టీవీ యూనిట్ దాని కింద ఏమంటారు? ఏమన్నారు? టీవీ యూనిట్ అంటారు. ఇంకా గట్టి పక్కకు ఉన్నదిరా, లైన్ గా పూర్తి చేయి. చూపియవా మరి? అబ్బా, నేను నమ్ముకొని ఛానల్ అప్పచెప్తే అమ్ముకునుడే. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి.
దా లైట్లు వేయకపోతే కానత్తలు నువ్వు నాటకాలు చేస్తున్నా. ఇటే ఉండు కొంచెం ప్లీజ్, ఇటు సైడ్ ఉండు. నీ అందం దెబ్బ తినకుండా కాపాడుతాను నేను. రెక్కలు ఓకే అంతే. ఒక ల్యాండ్ లైన్ ఆనే కూర్చున్నట్టు కేక్ కట్ చేపిస్తావా నాకు? ఫుడ్ ఇప్పుడే ఆర్డర్ పెడుతున్నావా? కేక్ ఆర్డర్ పెడుతున్నావా లేకపోతే? బాగైంది. ఇది బెడ్ వెనకాల. అయ్యో నేను ఇంటికి నుంచి ఛాయ్ తెచ్చుకున్నా. ఆ ఛాయ్ని గరం పెట్టుకుంటున్నా కేతిలో వచ్చి. అవునా బజ్జయ్య గంకులు ఇంట్లోకి బయటకు వచ్చింది, చిల్లింది. కొంచెం రారా ప్లీజ్. ఏ దాదా పో పో పో. ఇట్లా నేను సింగిల్ షాట్ వ్యూ తీస్తున్నా. నాకు తెలుసు మా ఆయన తీసింది మీకు నచ్చలేదని. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నేను ఫస్ట్ కెమెరాకి చేతులు అడ్డం పెట్టడం నేర్చుకోవాలి. కెమెరాకి చేతులు అడ్డం పెట్టకపోవడం నేర్చుకోవాలి. వచ్చింది, తెలుగు వచ్చింది. ఇప్పుడు చూడండి సింగిల్ టేక్ లో హ్యాపీ బర్త్డే గంగుల్. హ్యాపీ బర్త్డే శివజ్యోతి. హ్యాపీ బర్త్డే. మరేక దగ్గర పెట్టు. నేను చాయ్ చేసిన, దీన్ని పోసిన. ఇప్పుడు చాయ్ చాయ్ నేను ఇంటికి వచ్చి థర్మస్ లో తీసుకొని వచ్చిన పోసిన అంతే. కేక్ ఇల్లగరం పెట్టి పైసలు కట్టినా కదా రూమ్కి, అన్ని వాడాలని చెప్పి బిల్డప్ కోసం నేను వచ్చి కాఫీ తాగుతున్నా. చాయ్ గల్లలో పోతే చూడరు గైస్, ఇద్దరు లవర్స్. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి బీచ్ లో డెకరేషన్ చూపిస్తున్నా. శివజ్యోతికి వెళ్ళది దేనాక మెల్లగా ఏ బీచ్కి నడుచుకుంటా పోదా అని చెప్పేసి తోలుకొస్తా. తోలుకొచ్చి సర్ప్రైజ్ అన్నట్టు. ఇది సర్ప్రైజ్ ఫీల్ అవుతుందో మరి ఏం చెప్తుందో చూద్దాం. పెద్ద ప్లానింగ్ డెకరేషన్ చేపిస్తున్నా. ఇక్కడ గాలికి ఇంతనం వస్తుంది. శివజ్యోతి వచ్చేసరికి డెకరేషన్ ఉంటుందో మరి ఎగిరిపోతుందో. శివజ్యోతి ఇంకేంది, 30 అయిపోయినాయి. 30 అయిపోయినాయి. 31 వచ్చింది. 1 టికెట్ అయితే టికెట్ తోక 90 అన్న అయిపోయి. కానీ నన్ను కేక్ కట్ చేపిస్తారా అని చెప్పేసి అన్నాడు. మంచిగా డ్రెస్ అయితే వేసుకున్నాను. కేక్ కటింగ్ మరి ఇంకేముంటుంది? కేక్ కటింగే. కానీ మా ఆయన నా కోసం ఖచ్చితంగా గిఫ్ట్ ఉన్నాడు. ఎందుకంటే పాపం ఉంటమే ఇద్దాం కదా. చీకట్లో కనిపిస్తలే మీకు, కొంచెం మాట్లాడమా. ఇట్లా పెట్టు మరి ముఖానికి ఫేస్కి ముఖానికి ఫేస్ అట్లా అయిపోయింది మొత్తం తత్తునే. అయితే ఖచ్చితంగా గిఫ్ట్లు కొన్నాడు. బట్టలలో పెట్టి నేను చూసినా, కాకపోతే ఏంటి అనేది చూడలేదు. చూడాలంటే నిమిషం సేపు కాదు కానీ పాపం బిడ్డ కష్టపడ్డాడు కదా అని చెప్పేసి చూడలేను. అంతే క్షమించిన. బట్టలలో పెట్టింది ఓన్లీ బట్టలే. బట్టలలో పెట్టి ఓన్లీ బట్టలేనా? నాకు వేరే కార్లు వచ్చినా, మనం కార్లో ఎన్ని జాగాలు ఉంటాయి నా సీక్రెట్. సరే ఏమైనా సరే ఇంకొక కొన్ని గంటలలో నా దగ్గరకు వస్తాయి కదా, నాకేం టెన్షన్ లేదు. నేను జస్ట్ హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ చేయ గంగుల్, డిస్టర్బ్ చెయ్యను. నాకు నీ మీద ప్రేమ ఉంది, అందుకే ఎంత ప్రేమ కలదని. కాకపోతే వ్యాలంటైన్స్ డే రోజు పుట్టిన రాజా, మీకు నా ముద్దులు. పోదాందా పోయి అక్కడ 2 చైర్లు ఉంటాయి సార్. చైర్ల కాడ కూర్చుండి కేక్ కట్ చేసుకుని వచ్చేద్దాం. బీచ్ లో కూర్చుండి గిఫ్ట్ ఇస్తావు ఇప్పుడు. గిఫ్ట్ 12కి ఇస్తా. అదే ఇప్పుడు ఈ సముద్రం కాడిపోయి రిటర్న్ వచ్చేలోపు నా చేతిలో గిఫ్ట్లు ఉంటాయి కదా. అంతే. ఓకే థ్యాంక్ యూ. చీకట్లో కనిపిస్తలేము ఎందుకంటే మనది గ్యారంటీ కలర్ కదా, కొంచెం ప్రాబ్లం ఉంటది. నాది కూడా సెమీ గ్యారంటీ కలర్, అది కూడా కొంచెం ఏం కాదు, మేమే చూసుకోండి ఓకేనా.
బాయ్ మరి. శివజ్యోతి ఆ 2 చైర్లు మనకే ఇటు ఎత్తారు. సేమ్ అల్ల లెక్క కూర్చుండి కేక్ కట్ కేక్ కట్ చేయాలి. ఓకేనా? బాగుందా లొకేషన్? కేక్ తెమ్మనాలా మరి పక్కన? శివజ్యోతి కొంచెం అప్పటి నుంచి చూస్తున్నా. శివజ్యోతి హ్యాపీ బర్త్డే. ఎక్కువ స్టైల్ ఇస్తావు అనుకో, గిఫ్ట్లు కానవు మరి. సో ఏ రిసార్ట్లో అయితే మనం ఉంటామో, ఏ స్టేలో దగ్గర ఉంటామో వాళ్ళ దగ్గర ఇప్పుడు మనం ఎక్కడ మెడిటేషన్ పోతే వాళ్ళు గైడ్ చేసేటోళ్ళు ఉంటారు కదా, సేమ్ అట్లనే ఇట్లా బర్త్డే పర్పస్ కోసం వస్తున్నాం, డెకరేషన్ కావాలని అడిగితే ఉన్నది అని చెప్పి అప్పుడు నంబర్లు ఇచ్చి రిపే కావచ్చు. కేక్ వచ్చింది డోర్ దగ్గరకే, ఇట్లా డెకరేషన్ కూడా చేసేసారు. అయితే ఇక్కడ బీచ్ దగ్గర 9:30 వరకు వెళ్ళి దాని తర్వాత లేదు అంటే మేము 9:30కి వచ్చినాము. 9:30కి వచ్చినాము, ప్లీజ్ ఒక 10:30 అట్లా తీసుకెళ్ళాలంటే 10:30 అవుతుంది. పోయిండు 10:30 నుంచి ఒక 11:30 దాకా తిని ½ అవర్ అట్లా ఇట్లా టైం వచ్చేసి కేక్ కట్ చేస్తాం. సో ఎప్పుడు గోవా ఇట్లా కాకుండా సచ్చిగా రండి, మస్తు ఎంజాయ్ చేస్తాం. నిజంగా చెప్తాను, చాలా కామ్గా ప్రశాంతంగా జనాభా ఎక్కలేకుండా ఎంత బాగుందో. ఇట్లా జరుగుతుంది నా హ్యాపీ బర్త్డే. చీర్స్ టు దట్.
హ్యాపీ బర్త్డే శివజ్యోతి. థ్యాంక్ యూ. ఎట్లా కేక్ మంచిగా ఉందా? చోరు 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 బాల. హ్యాపీ బర్త్డే. కేక్ కోసాడేనా? గిఫ్ట్ లేవుగా మరి ఎట్లా? శివజ్యోతి అన్బాక్సింగ్ చెయ్యి. ఫస్ట్ ఏమో ఇదేంటో నాగుబాబు హ్యాండ్ బ్యాగ్ ఎంత క్యూట్ ఉంది. థ్యాంక్ యూ ఫ్రమ్ అలెక్సా రైట్. నాకు ఖాళీ పర్స్ ఇవ్వదంట తెలుసా? పైసలు దానికి నీకు ఒకటి ఒక్క రూపాయి వేసి ఇవ్వాలంటారు. ఇంకొక నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది. బ్యాగ్ చూపెట్టా నీకు. కొంచెం గాలి కింద పడదు నీకు కదా. మోడల్ పెట్టు. అవి ఎందుకు ఉన్నా తెలుసా? మొన్న ఎయిర్పోర్ట్ లో పోయినప్పుడు నువ్వు ఎక్కువసేపు చూసినావు దాన్ని. మీకు నచ్చినాయేమో అనుకుని కొన్నాను. అంటే ఇట్లా ఫంకీగా కొనుక్కుందాం కొన్ని అనిపించింది. బాగుందా నాకు? థ్యాంక్ యూ. ఎంత జాగ్రత్తగా కొనుక్కుంటే ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలా అందుకోసమాడు డబల్ ప్యాకింగ్ చేసి ఇచ్చింది. కాబట్టి జాగ్రత్త వస్తే ఇంకోటి కాలుతావు, లేకపోతే కాదు. నువ్వు చెప్పకు నాకు సరేనా? వస్తువులు మంచిగా ఉంటుంది. బర్బేరి ఉడగొట్టిన అదే వర్షాసి మన దుబాయ్లోనే కొనుక్కున్నాను డబ్బులు మళ్ళీ ఎత్తుకోండు సేమ్ బ్రాండ్ మళ్ళా. అది ఇప్పినాక నీకు షాక్ వస్తుంది కదా. నా దగ్గర సేమ్ ఉన్నది కదా డబ్బులు. నీ బర్త్డే పేరు మీద నేను కొనుక్కున్నా. నీ చిల్లరోడా నాకు గుంపులో గోవింద ఒకటి కొట్టేయాలి సార్. అది ఇద్దరం పెట్టుకోవచ్చు, అందుకే కొన్నా. జీన్స్ వేసుకున్నప్పుడు కూడా పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఎక్కువ అయితే నేను పెట్టుకుంటాను. అట్లా ఎట్లా కొనుక్కున్నావు గంగులు సిగ్గు లేకుండా? నాకు వర్షాసి లేదు, అందుకే కొనుక్కున్నా. సరే ఇప్పుడు వ్యాలంటైన్స్ డే ఓకేనా? హ్యాపీ వ్యాలంటైన్స్ డే. కొనుక్కోయావా? బిల్లు ఉంది, బిల్లు పంపిద్దాం. పాత లెక్కలలో హ్యాపీ వ్యాలంటైన్స్ డే. తీసుకో. థ్యాంక్ యూ. ఏంటది వాచా? Of course. Armani Exchange. అమ్మా ఎంత క్యూట్ ఉందో. అది ఎందుకన్నా తెలుసా? తెలుసు చెప్పాలా నేను? మొన్న ఒక ఫ్రెండ్ తీసుకున్నప్పుడు సేమ్ ఇట్లాంటి
బర్త్డే శివజ్యోతి బర్త్డే అయిపోయింది. ఇయర్ నుంచి ఎక్క నా మీద కొరవద్దు. అలా పెట్టేసుకో, కాసు పెట్టుకో. కవర్ ఉంచుకున్నావు ఇంకోయినాక సర్ప్రైజ్ ఉన్నా అని చెప్పిన మరి అన్ని లేవు సార్. ఇవన్నీ కలిపి మేము ఒకటే వీడియో పెడతాం, మీరు టెన్షన్ పడదు. చాలా రేపు కలుద్దాం, బర్త్డే రోజు 14th రోజు కలుద్దాం మనం. ఓ సారీ ఇప్పుడు 14th కదా, ఓకే. ఇలా పొద్దున కలుద్దాం. ఒక 8 గంటలు నేను పండుకుంటాను. బాయ్ మరి, గుడ్ నైట్. శివజ్యోతి గిఫ్ట్లు అన్ని కవరు బ్యాగు అన్నీ వేసుకొని పోతున్నావు, వాడన్నా గుంజుకుంటాడు అన్నట్టే. సేమ్ సైడ్ ఒకసారి పోనీ ప్లీజ్, ఒకసారి పోనీ అట్లే ఉంచు కంటిన్యూగా. గిఫ్ట్లు అన్నీ అది పట్టుకున్నది, పెరుగు థమ్స్ అప్ మిగిలినాయి, ఫుడ్ తిన్నా మిగిలినాయి, నేను పట్టుకున్నా. అంతే కదా మరి. ఇవాళ హ్యాపీ బర్త్డే గిఫ్ట్లు మొత్తం దమ్మచిన పోయినాక సర్ప్రైజ్ అని నేను వెయిట్ చేస్తున్నా. చేతిలో పైసలు ఉంటే నాకు గాని వచ్చినాయి. Oh shit, man! Oh shit! Not. సారీ. ఇట్లా ఇస్తున్నాడు, ఇట్లా ముడిపిస్తాడు కానీ ఎవడన్నా ఇట్లా ఇస్తుండు. సర్ప్రైజ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఇష్టంలో నాకు అనిపించదు, ఎక్కువసేపు అనిపించిన అనుకో మళ్ళీ నేనే తీసుకుంటా. ఎన్ని పైసలు ఉన్నాయి చెప్పు, నీకు ఎన్ని కావాలంటే అన్ని. ఇక్కడ పైసలు ఇచ్చి నాకు ఏమైనా సిగ్గుందా? కెమెరా ఎంత మంచిగా పెట్టిండు మా ఆయన. మనం ఇద్దరం ఉంటాం కదా, మొత్తం తెలియకపోయినా కొంచెం కొంచెం అన్నా మనము తెలుసుకోగలుగుతాం. మన సూపర్ పైసలు తెచ్చిన విషయం తెలుసా? తెచ్చిన విషయం తెలియదు. గిన్నెకించి గిట్లా మంచిగా ఆడు దుకాణం కూడా ఫోన్ చేసినట్టు ఇట్లా పెట్టిస్తే బాగుంటుంది. అందులో అన్ని నియంగా కింద పెడితే అప్పుడు పైసలు అడలేదాన్ని, పైసలు కింద వాడేది బాగా పైసలు వాడేది. నేను చూడు ఎంత పిచ్చబోతాను. ఇక్కడ పైసలు ఇచ్చిపెట్టి డ్రెస్ ఇచ్చింది అనిపిస్తున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పైసలు దశ పెట్టుకున్నా ఫస్ట్. ఇంకేమన్నా జేబులు చెప్తున్నా? నా ఫోన్ ఇది. థ్యాంక్ యూ గాయస్. థ్యాంక్ యూ, బాయ్. మరి కలుద్దాం. లేదు లేదు, ఇప్పుడు మా వాళ్ళు కొంతమంది వీడియో కాల్స్ చేస్తారు, అలా నేను మీకు చూపిస్తాను. కెమెరా ముందుకు వచ్చి మొత్తం కెమెరా మింగే మరి కట్ చేయను, ఎందుకంటే మా వాళ్ళు నాకు వీడియో కాల్ చేసి హ్యాపీ బర్త్డే చిన్న చెప్తారు కదా, చూపిస్తాను. గుడ్ మార్నింగ్. వ్లాగులు మొత్తం నేనే ఇస్తున్నా. గుడ్ మార్నింగ్. ఈమె మొత్తం బర్త్డే అని బిల్డప్ ఇస్తుంది. ఈ అక్క గాడ ఆడ ఇట్లా ఏమంటారు, అక్కడ నుంచి అలలు ఏ వేగంతో వస్తున్నాయో చూస్తానికి సైంటిస్టులు పెట్టినట్టు ఇక్కడ మేము ఉన్న రిసార్ట్లో ఇంత పెద్ద హైట్, మరీ అంత పెద్ద కాదు, కొంచెం హైట్ మీద బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసి చూడాలి కదా మరి. చూడాలి కదా మరి. పూలు కూడా ఉంది. ఈ ఫోన్ పట్టుకోవట్లేదు, నాకు తీయలేదు లాగు. పూలు కూడా ఉంది. ఏప్రిల్ ఫుల్. బర్త్డే రోజు పట్టుకోవా? నాకు ఐదలేదు. బర్త్డే రోజు ఫ్రీ బ్రేక్ఫాస్ట్ అనగానే వచ్చేసిన. మరి తినాలా, లేకపోతే ఎందుకు? పైసలు కట్టలేదా? పోయినాక స్నానం చేస్తా. యాక్చువల్గా స్నానం చేయండి నేను తినా, కాకపోతే బర్త్డే రోజు సండే రోజు చీట్స్ చేస్తా. ఇల్లు నూకి ముగ్గేసి దేవుని దీపం ముట్టించేది లేదు కాబట్టి దుమ్మ కొడతా. అట్లా పోయింది. ఆయన అమ్మేసినావు నిన్న నా బర్త్డే కోసం, ఖర్చులకు పైసలు లేక గిట్ల కోసం. చెప్పు. బాగుంది, పోదామా? ఇది సాంబార్, బాయిల్డ్ ఎగ్స్, చాలా బాగుంది.
ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ మాకు ఆమ్లెట్ వేస్తున్నారు. ఇక్కడ మా ఆయన తింటున్నాడు. అట్లా సముద్రం. జోరుంది కదా. బర్త్డే మూతికి అంతా పోసుకున్నాం. చలో బాయ్ బాయ్ గైస్. కొంచెం ఫోటోలు దిగుతాం గైస్. ఫోటోలు దిగుతాం. నైట్ ఫుడ్ తినేది కొంచెం వీడియో తీసేస్తే ఇంకా బ్లాగ్ ఎండ్ అయిపోతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే. నెక్స్ట్ February 14th మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా వీడియోలు ఉండవు, వెళ్ళిపోతున్నావు ఇంటి నుంచి. వీడియోలో చెప్పడం తీసి కొంచెం మూతి చూడుకో ఫస్ట్. మూతి సూప్ ఒక్కతే కిలో కేక్ తింటుంది ఇప్పుడు. పడేసుకో, డ్రెస్ మీద పడేసుకో. ఆ స్పూన్ లెక్క చాకు పట్టుకొని మొత్తం ముంచుకుంటూ తింటుంది. ఇప్పుడు నా బర్త్డే అయితే కేక్ పెట్టిన కేక్ కాదు, నాకు చాక్లెట్ కేక్ కావాలా, నాకు రెడ్ వెల్వెట్ కేక్ కావాలా, నాకు ఆ కేక్ కావాలా, ఈ కేక్ కావాలా, డిమాండ్లు. మళ్ళీ మంది బర్త్డే నాకు ఇష్టమైన కేకే బుక్ చేయించుకుంటే, ఎందుకంటే వాళ్ళు తినరు చేయరు, మస్తు వస్తాయి కదా. నేను అది ఇట్లా కట్ చేపిస్తాను, ఆమెకి వస్తూ మెల్లగా లేపుకొని వచ్చేసి చూసినాం, మస్తు వీడియోలలో చూసినాం.
సృజన ఒక వీడియో ఒక స్టోరీ కూడా పెట్టింది. ఓకే హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఐ లవ్ యూ. వీడియో తీసుడు మర్చిపోయినాం, ఆకలైంది, ఫుల్గా తినేసినాం. తినాక వీడియో తీస్తున్నాం. స్టార్టర్ అంతా అయిపోయింది. చలో గైస్ తిని పడుకుంటాం. రేపు ఇంటికి పోతాం. కార్లో కూడా నేను పడుకొని ఉంటాం మ్యాక్సిమం. థ్యాంక్ యూ సో మచ్. ఇది నా పుట్టినరోజు సెలబ్రేషన్స్ 2024. 2025 పుట్టినరోజు వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా వీడియోలు చేయాలని అనుకోండి. బర్త్డే అప్పుడే వస్తుంది కాబట్టి అప్పుడు కలుద్దాం. అప్పుడు వస్తుంది కానీ ఒకటి ఉంటే చూసిన కేసీఆర్ మీరు గోక్కున్నా గోక్కోకపోయినా నేను వచ్చి గోక్తాను. సో మీరు వద్దన్నా చూస్తాను, నేను వీడియోలు చేస్తూనే ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అన్నం చేతిలో ఉంది. ఒక విషయం ఎప్పుడు చెప్పాలనుకుంటా, బట్ ఇట్లాంటి స్పెషల్ డేస్ అప్పుడు చెప్తేనే మంచిగా ఉంటుందని నమ్ముతున్నా. సో ఎక్కడి నాగంపేట్, ఎక్కడి హైదరాబాద్, ఎక్కడి బిగ్ బాస్, ఎక్కడి యూట్యూబ్, ఎక్కడి ఇన్స్టాగ్రామ్, ఎక్కడి 31 పుట్టినరోజు సెలబ్రేషన్స్, ఇట్లా ఇవన్నీ జరిగినాయి అంటే మీరే కారణం. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు ఇట్లనే లవ్ చేయండి, బ్లెస్ చేయండి. ఈరోజు ఇట్లా ఇవన్నీ చేతిలోకి పోతున్నాయి, తింటున్నామంటే కూడా మీ దయనే. మీరు కొట్టినా తిట్టినా ఏం చేసినా సరే నన్నైతే చూస్తారు, నన్నైతే అభిమానిస్తారని నేను కోరుకుంటున్నా. ఇదన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అసలు మర్చిపోండి. థ్యాంక్ యూ, బాయ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, మేబీ ఈ వీడియో ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ మార్చ్లో మొత్తం మా కొత్తిల్లు వీడియోలు చెప్తాను. ఇంకా చాలా రెస్ట్ తీసుకున్నాను. బర్త్డే నుంచి మెదడుకు, బాడీకి అన్నిటికీ పని చేస్తా. ఒకప్పుడు మీరు శివజ్యోతిని ఎట్లా చూసారు, కొత్త వీడియోస్, కొత్త ఐడియాస్తో మీరు ఇప్పుడు 2024 మార్చ్ నుంచి చూడబోతారు. అంటే నాకు వన్స్ ఫర్ ఆల్ హోమ్ వీడియోలు అన్నీ కంప్లీట్ చేసేస్తే ఇంకా నా పని అయిపోతుంది. దాని తర్వాత నేను ఛానల్లో పెట్టినప్పుడు, ఛానల్ కొత్తలో పెట్టినప్పుడు ఇట్లా వీడియోలు చేస్తాను, ఇట్లా ఐడియా ఎట్లా వచ్చింది అని షాక్ అయితే చూసినా అసొంటి వీడియోలు చేస్తాను. చూడు ఇంకా మీకు కావాలండి. థ్యాంక్ యూ సో మచ్. సో హోమ్ టూర్ వీడియోల కోసం అయితే చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతాయి. అంటే మన బడ్జెట్ ఎలా చేసుకోవాలి, ఎంత మంచిగా ఉంది అనేది, అండ్ యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ కూడా అన్నీ ఉంటాయి అన్నమాట. చలో ఇప్పుడు ఎక్కడ చెప్పొద్దు, కావాలంటే వీలైతే ఒక ప్రోమో కూడా చేస్తాం. చూస్తాం, ఏం చేస్తాము. బాయ్.